మళ్ళీ చెప్తా ఉన్నాను చూడండి, ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అయిన కారణాన్ని బట్టి ప్రపంచం ఎంత షాక్ అయిందో దానికి 1000 రెట్లు షాక్ అయ్యేటువంటి ఒక ఎవిడెన్స్ ని యుఎస్ గవర్నమెంట్ రిలీజ్ చేయబోతా ఉంది. The desire to describe everything celestial, everything is otherworldly, to describe it as aliens. I mean, every great world. Hi, praise the Lord. This is Pastor Haman. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ నుండి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. మీ అందరి నిమిత్తమై మా యొక్క వ్యక్తిగత అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. చాలామంది ఫోన్స్ చేస్తూ ఉన్నారు ప్రేయర్ రిక్వెస్ట్ కోసమై. ప్రత్యేకంగా దైవజనులతో మేము ప్రార్థన చేయించుకోవాలని ఆలోచన ఆశ మేము కలిగి ఉన్నామండి అని ఆలోచనతో ఫోన్స్ చేస్తూ ఉన్నారంటే దయించి వారందరికీ కూడా మరొకసారి నా యొక్క విన్నపం ఏంటంటే వాట్సాప్లో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. చాలా సందర్భాల్లో మీ వాట్సాప్లోనే నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను. అయితే ఫోన్ అనేటువంటిది నేను హ్యాండిల్ చేయను కనుక దయించి ఈ విషయాన్ని గమనించను. ఓన్లీ ఫ్రైడేస్ అండ్ సండేస్ మాత్రం నేను ఫోన్స్ తప్పకుండా అటెంప్ట్ చేస్తాను. మిగిలిన డేస్లో మాత్రం నా అందుబాటులో ఉండదు కనుక దయించి ఈ విషయాన్ని గమనించండి. నేను ఎన్నో సంవత్సరాల నుంచి అండి, చాలా ఇయర్స్ నుంచి నేను ఒక విషయం మీద చాలా గట్టిగా నిలవబడి మీ అందరి ముందు కూడా ఈ విషయాన్ని తెలియపరిచే ప్రయత్నం చేశాను. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి రీతిలో నన్ను అడ్డగించాలని, తప్పు పట్టాలి అనేటువంటి ప్రయత్నాలు చేసిన వారు కూడా లేకపోలేదు. ఏంటి ఆ విషయం అంటే, రాబోయేటువంటి దినాల్లో దేవుడు నాకు బాల్య దినములు అందే చూపించినటువంటి ఒక దర్శనం. ఏంటి ఆ దర్శనం అంటే, ప్రస్తుతం ప్రపంచం వాటిని యూఎఫ్ఓస్ అని పిలుస్తూ ఉంది, ఏలియన్స్ అని పిలుస్తూ ఉన్నాయి, వాట్ ఎవర్ ద నేమ్స్ మేబీ. వాటికి ఎలాంటి పేర్లు పెట్టినా సరే అది మ్యాటర్ కాదు, కానీ అవి వచ్చే కాలం మాత్రం సమీపించింది. ఆ దర్శనాన్ని నేను చిన్ననాటి కాలంలోనే చూశాననే విషయాన్ని మీ అందరితో నేను పంచుకునే ప్రయత్నం అయితే చేశాను. అయితే ఈ వీడియో చాలామంది అంగీకరించారు, కొంతమంది మాత్రం జీర్ణించుకోలేక తప్పు పట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. అసలు వాక్యం ఏం చెప్తుంది, వాక్యంలో అసలు ఏలియన్స్ యొక్క ప్రస్తావన ఉందా, మీరు ఏం మాట్లాడుతున్నారు, లేని వార్తలను పుట్టించి వాడికి శ్రమ అని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ఇలా ఎలా మాట్లాడగలరండి, వాక్యంలో లేని దానికోసం ఎలా మాట్లాడగలరు అంటే నేను ఒకటే చెప్పుకొని వచ్చాను. వాక్యంలో ఉన్నది రాయబడింది, అయితే మనకు అర్థం కాలేదంతే. యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశమందు మీరు సూచనలు చూస్తారనేటువంటి విషయం కావచ్చు, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 3 అపవిత్రమైనటువంటి కప్పల వంటి స్వరూపంలో కలిగినటువంటివి కావచ్చు, అన్నీ కూడా ఈ గ్రహాంతరవాసులు లేదంటే ఏలియన్స్గా పిలువబడుతున్న వారిని ఉద్దేశించి రాయబడ్డాయనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పడంతో పాటుగా ఈ మధ్యకాలంలో నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇది అమెరికన్ ప్రభుత్వం కూడా బహిరంగంగా బయటికి ఈ వార్తను విడుదల చేసే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశాను. రీసెంట్గా ఒబామా గారు కూడా దీని మీద స్పందిస్తూ ఏలియన్స్ ఆర్ రియల్ అని మాట్లాడుకొని వచ్చారు. దానికంటే ముందుగానే ట్రంప్ గారు కూడా నేను చూడలేదు కానీ నాతో పాటు ఉన్నటువంటి నేవీ సిబ్బంది చూసినట్టుగా సమాచారం నా దగ్గర ఉందనేటువంటి విషయాన్ని కూడా వెల్లడిపరిచారు. అలాగే రీసెంట్ 1 month 2 months బ్యాక్, అంటే ఇరాన్ వారు జరగకముందు, ఆ ప్రారంభం కాకముందు ట్రంప్ గారు కూడా స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, యుఎఫ్ఓ డిస్క్లోజర్, ఏలియన్స్ గురించినటువంటి సమాచారాన్ని మేము బహిరంగ కొన్ని రోజుల్లో దాన్ని విడుదల చేయబోతా ఉన్నాం బలమైన సాక్ష్యాధారాలతో అనే విషయాన్ని కూడా ఆయన తెలియపరిచారు. వాటితో పాటుగా రీసెంట్ 3-4 days క్రితం కూడా వీటికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ అంతా కూడా ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ని వాళ్ళు క్రియేట్ చేసినట్టుగా ప్రజలందరికీ కూడా, ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా అది అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకు వెబ్సైట్ని కూడా క్రియేట్ చేశారు. దానిలో ఈనాటి వరకు ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి ఏలియన్ క్రాఫ్ట్స్ గురించి, యూఎఫ్ఓస్ గురించి, ఏలియన్ టెక్నాలజీ గురించి వాళ్ళకి లభ్యమైనటువంటి, వారు సేకరించినటువంటి ఎన్నో రకాలైనటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా వాటిల్లో ఉంచుతారు అనేటువంటి ఒక బలమైన వార్త కూడా తిరుగుతూ ఉంది. ఎన్ని అవమానాలు ఎదురైనా ఒకటే చెప్పాను, నేను నా బాల్య దినములు యందు చూసిన దర్శనాన్ని నేను పంచుకున్నాను. అవి వస్తాయి, అవి ఉన్నాయి. మహాభయంకరమైనటువంటి మోసయుక్తమైనటువంటి ఒక ఉద్దేశాన్ని అపవాది క్రీస్తు విరోధి తీసుకుని వస్తాడు. సంఘం ఎత్తబడిన తర్వాత ఆ నెపం అంతా కూడా, ఆ కారణం అంతా కూడా ఏలియన్స్ మీదకి వాడు తోసేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ త్రోసేటువంటి ప్రయత్నం కంటే కూడా ముందుగా ప్రపంచం అంతా కూడా ఏలియన్స్ ఉన్నాయి అనేటువంటి ఒక నమ్మకం, ఒక బలమైనటువంటి అభిప్రాయంలోకి నడిపించాలి అనే ఉద్దేశంతో వాడు ఉన్నాడు గనుక ర్యాప్చర్, సంఘం ఎత్తబడే సమయానికి ముందుగా ప్రపంచం అంతా కూడా వినబడేటువంటి ఏకైక వార్త ఏదన్నా ఉందంటే అది ఏలియన్. అయితే మనుషులు వాటికి పెట్టుకున్నటువంటి పేర్లు, కానీ నేను ఎప్పుడు కూడా చెప్పేటువంటి మాట ఏంటంటే, ఏమీ కాదండి, అవి పడద్రోయబడిన దేవదూతల మూలంగా ఏర్పడినటువంటి, ప్రొడ్యూస్ చేయబడినటువంటి దురాత్మలవి, నెఫిలిమ్స్ యొక్క ఆత్మలవి, నెఫీలియుల యొక్క ఆత్మలవి. గనుక ఏలియన్స్ అనేటువంటివి ఫారెన్ క్రీచర్స్ అని అర్థం, అంతే. దానిలో పెద్దగా ఆలోచించడానికి ఏం లేదు, మనుషులు పెట్టిన పేరు. కానీ అవి దురాత్మలండి.
సాతానుగాడు అట్టి దురాత్మలకి అంటే అన్క్లీన్ స్పిరిట్స్కి వాడు విచిత్రమైనటువంటి వికారమైనటువంటి ఒక ఆకారాన్ని వాడు ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని ఎన్నోసార్లు నేను చెప్పే ప్రయత్నం కూడా చేశాను. ఇవి నా ప్రసంగాల్లో, సెమినార్స్లో, ఇలాంటి పాడ్కాస్ట్లో, ఇంటర్వ్యూస్లో చెప్పుకొని వచ్చాను. ఇలా లైవ్లో మాట్లాడుతున్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేశాను. దురాత్మలవి అని చెప్పి. ఇప్పుడు అమెరికాకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ జేడి వేన్స్ అనేటువంటి వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇంటర్వ్యూయర్ అడుగుతాడు, సార్ ఏలియన్స్ నిజంగా ఉన్నాయా లేదనంటే అఫ్కోర్స్ ఏలియన్స్ అనేటువంటి ఉన్నవి, అయితే నేను వాటిని దురాత్మలు అంటానంతే, దే ఆర్ డెమాన్స్ అన్నాడు ఆయన. అవి కేవలం దురాత్మలు మాత్రమే. నేను ఈ మాట ఎన్ని నెలల నుంచి చెప్పుకొని వస్తా ఉన్నానండి. ఏదో ఇప్పుడు చెప్పిన మాట అయితే కాదు కదా, ఇప్పుడన్న మాట అయితే కాదు కదా. ఇప్పుడు బిల్ గేట్స్ గారు భయంకరమైన లాక్డౌన్ వస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కనబడుతున్నటువంటి మాట కూడా ఇదే, భయంకరమైన పాండమిక్ వస్తుందని చెప్పి. నేను ఆల్రెడీ యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో సెప్టెంబర్ 2025 సంవత్సరంలో నేను పెట్టలేదా, లాక్డౌన్ ఈజ్ కమింగ్, ఒక పెద్ద పాండమిక్ అనేటువంటిది రాబోతుంది అనేటువంటి విషయాన్ని నేను తెలియపరచలేదా? అంటే నేను ఏదో గొప్పనని, మహాజ్ఞానని చెప్పుకునే ప్రయత్నం కాదు. దేవుడు నాకు దర్శనంలో ఏదైతే చూపించాడో అది ధైర్యంగా చెప్పడంలో నేను ప్రయత్నం చేశాను తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. అయితే ఈ ఏలియన్స్గా పిలువబడుతున్నవి కూడా దురాత్మలవి. నెఫిలిమ్స్ అనేటువంటి వాటిని దేవుడు జలప్రలయంలో నాశనం చేశాడు. అయితే అటు పరలోకానికి వెళ్లకుండా ఇటు నరకానికి వెళ్లకుండా తిరుగులాడుతూ ఉన్నాయి ఇవి ఆత్మలని. ఎందుకంటే పవిత్రమైన ఆత్మలే కాదు, పవిత్రమైన మనిషికి అపవిత్రమైనటువంటి దురాత్మకి అంటే పడద్రోయబడిన దేవదూత మధ్య కలయిక జరిగింది. వాటి ద్వారాగా పుట్టిన వాళ్ళే నెఫిలిమ్స్. వాటి గురించి కూడా నేను వీడియో చేశాను. రేపు రోజు రిలీజ్ అవుతుంది, మీరు అందరూ కూడా చూసే ప్రయత్నం చేయండి. అవి చనిపోయిన తర్వాత వాటి ఆత్మలన్నీ కూడా వాయుమండలంలో తిరుగుతూ ఉన్నాయి. వాటిలో సాతానుగాడు ఉపయోగించుకున్నాడు, ఏలియన్స్గా వాటిని ప్రొడ్యూస్ చేశాడు, ఆత్మలకి రూపాన్ని ఇచ్చాడనే విషయాన్ని కూడా చెప్పాను. అయితే జేడీ వేన్స్ రీసెంట్ 2 డేస్ క్రితం ఆ విషయాన్ని తెలియపరిచారు. ఏలియన్స్ అంటే ఏవి కాదు కానీ దే ఆర్ డెమాన్స్ అని చెప్పి క్లియర్గా ఆయన తెలియజేశాడు. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా అండి? ఎంతమంది పెద్ద వాళ్ళందరూ కూడా బహిరంగంగా బయటకు వచ్చి వీటి మీద ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నటువంటి కారణం ఏంటి తెలుసా? వాళ్ళు విడుదల చేసేటువంటి ఆ సమాచారం, ఎప్స్టీన్ ఫైల్స్ ఎలాగైతే ప్రపంచానికి ఒక షాకింగ్ స్టేజ్లోకి తీసుకుని వెళ్ళిపోయినాయో, దానికి 1000 రెట్లు ప్రపంచం షాక్ అయ్యేటువంటి న్యూస్ని, సమాచారాన్ని యుఎస్ గవర్నమెంట్ రిలీజ్ చేయబోతా ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నాను చూడండి, ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అయిన కారణాన్ని బట్టి ప్రపంచం ఎంత షాక్ అయిందో దానికి 1000 రెట్లు షాక్ అయ్యేటువంటి ఒక ఎవిడెన్స్ని యుఎస్ గవర్నమెంట్ రిలీజ్ చేయబోతా ఉంది. ఆ ఎవిడెన్సే ఏలియన్స్ సంబంధించినటువంటి, యూఎఫ్ఓస్ సంబంధించినటువంటి సమాచారం విడుదల చేసే సమయం ఆసన్నమైంది. కనుక ఈలోపు ప్రపంచం అంతా కూడా పెద్ద కంగారు పడేటువంటి పరిస్థితుల్లో ఉండకుండానట్లుగా వీళ్ళు జాగ్రత్త పడుతూ జ్ఞానయుక్తంగా చేసేటువంటి పనులు అన్నీ కూడా. కాబట్టి ఫ్యూ డేస్లో ఆ ఎవిడెన్స్లన్నీ కూడా బయట పెట్టిన తర్వాత మనకైతే షాక్ ఖచ్చితంగా ఉంటుందండి. నేనైతే షాక్ అవ్వను. ఎందుకనంటారా, నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను, నేను క్లియర్ అయి ఉన్నాను, నేను చాలా క్లియర్గా ఉన్నాను. అవి నిజమని చెప్పి, జెన్యూన్ అని చెప్పి, ఖచ్చితంగా రాబోతున్నాయని చెప్పి, అవి ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా వాటిని కళ్ళతో చూసేటువంటి రోజులు రాబోతా ఉన్నాయి. రాసి పెట్టుకోండి మాటని. మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రపంచం అంతటిని కూడా ఏలేటువంటి ఒక మతం ఆల్రెడీ ఉంది, అది ఏలబోతా ఉంది. ఈ మాట కూడా రాసి పెట్టుకుంది. ప్రవచనం అనుకుంటారా, ప్రెడిక్షన్ అనుకుంటారా, వాట్ ఎవర్ యూ థింక్, మీరు ఏదన్నా అనుకోండి, అది నాకు అనవసరం. కానీ నేను చెప్పే విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏలియన్స్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా చూడబోయే రోజులు దగ్గర పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరినీ కూడా ఏలేటువంటి మతం అనేటువంటిది కూడా బయటికి వచ్చేసింది. ఈరోజు అమెరికాలో కనబడుతున్నటువంటి వైట్ హౌస్ ఒక మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరంగా మారిపోతూ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆకాశ వీధుల్లో భయంకరమైనటువంటి నావీ, ఎయిర్ బేస్ సంబంధించిన యుద్ధాన్ని ప్రపంచం అంతా కూడా చూడబోతా ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అందులో సందేహం లేదు. 666 ముద్ర అనేది అతి పెద్ద బలవంతపు మత మార్పిడి. ఆ ముద్ర ఏంటో కాదు, ఒక దేవుని పేరది, ఒక దేవుని పేరది. రాసి పెట్టుకోండి. ప్రాఫెసీ అనుకుంటారా, ప్రెడిక్షన్ అనుకుంటారా, మీ ఇష్టం అది. ఆల్రెడీ జెడీ వేన్స్ కూడా ఈ విషయాన్ని బయట పెట్టాడు. ఇంకా చాలా విషయాలు చెప్పుకొని వచ్చానండి 2 years నుంచి. వాటన్నిటి మీద కూడా క్లుప్తంగా ఒకసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే చాలామంది మిస్ అయిపోయారు వాటన్నిటిని కూడా. కాబట్టి ఇదొక విషయం. ఇది మొట్టమొదటిగా ఏలియన్ సంబంధించినటువంటి సమాచారం బయటికి రాబోతుంది. అందుకే జేడీ వేన్స్ కూడా దీని మీద స్పందించాడనే విషయం. రెండవదిగా నేను ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మానవుల యొక్క మేధస్సును బట్టి వచ్చింది కాదు, మానవుని యొక్క శ్రేయస్సు కొరకే తయారు చేశారు. కానీ మానవుని యొక్క నాశనం కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాగానే రాబోతా ఉంది.
టెక్నాలజీ పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ప్రపంచం సంతోషిస్తుంది, కానీ ఆ టెక్నాలజీ మానవుని యొక్క ప్రాణాన్ని హరించేటువంటి రోజులు రాబోతున్నాయని చాలా సంవత్సరాల నుంచి నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ప్రపంచానికి ఇంకా సంపూర్ణంగా తెలియనటువంటి రోజుల కంటే ముందుగా ఈ విషయం నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. రోబోట్స్ వస్తాయి, రోబోట్స్ మనిషి మీద ఆధిపత్యాన్ని చలాయిస్తాయి. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, తెస్సలోనిక సంఘంలో రాయబడిన మాట, దానియేలు చెప్పినటువంటి మాట కూడా అదే. అపవిత్రమైనటువంటి నిశ్శబ్దమైనటువంటి వస్తువు అక్కడ పెట్టబడుతుంది. ఏంటి అంటే ఒక రోబోట్. అది ఫాల్స్ ప్రొఫెట్ అనేటువంటి వాడు ఈ క్రీస్తు విరోధి యొక్క ముఖంతో, వీడి యొక్క స్వరూపంతో ఒక రోబోట్ని తయారు చేస్తాడు. ప్రపంచంలో అప్పటికే రోబోట్స్ అన్నీ కూడా స్టేబులే ఉంటాయి, విస్తరించబడి ఉంటాయి. ఈ మెయిన్ రోబోట్ యొక్క ఆజ్ఞ మేరకు మిగతా రోబోట్లన్నీ కూడా పనిచేస్తాయి. ప్రతి సూపర్ మార్కెట్ బయట, ప్రతి బస్ స్టాప్ బయట, ప్రతి షాపింగ్ కాంప్లెక్స్ బయట ఈ రోబోట్సే మనిషిని లోపల పంపించాలన్నా, బయటికి పంపించాలన్నా, కొనాలన్నా, అమ్మాలన్నా ఆ దేవుని యొక్క ముద్ర, ఆ పేరుతో పాటుగా క్యూఆర్ కోడ్గా కూడా మారిపోతుంది అని ఎన్నోసార్లు చెప్పాను నేను. ఆల్రెడీ ఇప్పటికే అమెరికన్ గవర్నమెంట్ క్లియర్గా ఉంది కదండి. వాళ్ళు ఆల్రెడీ మిలిటరీ కొరకై హ్యూమన్ రోబోట్స్ని MK1 అనేటువంటి రోబోట్స్ని రెడీ చేసి పెట్టుకున్నారు. ఇక నుంచి యుద్ధాలు చేసేటువంటిది మనుషులు కాదు, ఎందుకంటే ప్రాణ నష్టం ఎక్కువ జరుగుతుంది కనుక, అనవసరంగా మనుషులు చనిపోతున్నారు కనుక హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేటువంటివి తయారు చేయబడతా ఉన్నాయి అన్నది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఆర్మీ అంతా కూడా, ఇప్పుడు పూర్తిగా యుద్ధం చేసేదంతా కూడా రోబోట్స్ అని ఆల్రెడీ అమెరికా వాళ్ళు కూడా తెలియజేశారు. చైనా వాళ్ళు కూడా ఆల్రెడీ ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా, ఈ రోబోటిక్ ఆర్మీ అంతటిని కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. క్లియర్గా రోబోట్స్ అనేటువంటివి పరిపాలిస్తాయని చెప్పి. అయితే 2 days క్రితం మెలానియా ట్రంప్, అనగా ట్రంప్ గారి యొక్క సతీమణి, ట్రంప్ గారి యొక్క భార్య గారు ఒక ఎడ్యుకేషనల్ సమిట్లో ఒక రోబోట్తో పాటుగా నడుచుకొని వచ్చే ప్రయత్నం చేశారు. అది చూపించారు. ఏంటి అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాగా రూపొందించబడినటువంటి రోబోట్. ఇది ఎడ్యుకేషన్ కోసమై చాలామంది విద్యార్థులకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కనుక దీన్ని తయారు చేసాము. యుఎస్ టెక్ కంపెనీ అనేటువంటిది ఇది రెడీ చేసి పెట్టింది. చాలా ఫ్యూచర్ వాటికి ఇది రోల్ మోడల్గా కూడా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పి ప్రయత్నం చేశారు. ఆ రోబోట్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ గారి యొక్క సతీమణి ఆధ్వర్యంలో ప్రక్కన పెట్టుకుని నడిపించుకుంటూ తీసుకుని వచ్చారు. ఆవిడ అన్నది 2027కి మనుషులు పిల్లలకి చదువులు చెప్పనక్కర్లేదు అన్నట్టు కూడా మాట్లాడారు. కానీ దానియేలు ఏం చెప్పాడో తెలుసా? ఎన్నో వేల సంవత్సరాల క్రితం దానియేలు 2వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఇనుము మట్టి పొసగకపోవును, ఐరన్ అండ్ క్లే కలుస్తాయి, కలిసి అంటే సీడ్ ఆఫ్ మెన్, మనిషి ఈ ఐరన్ అనేటువంటిది, ఐరన్ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్ రెండు కలిసినట్టుగానే ఉంటాయి, కానీ కొంతకాలానికి రెండు విడిపోతాయి అని చెప్పి దానియేలు ఎప్పుడో చెప్పాడు ఈ మాట. ఈ రోజున చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బట్టి సంతోషిస్తున్నారండి. చాలామంది నిరుద్యోగులుగా మారిపోతారు, ఉద్యోగాలు కోల్పోతారు, భయంకరమైన పెత్తనం చలాయిస్తాయి. చాలా భయంకరమైన వినాశనం కేవలం ఈ రోబోట్స్ ద్వారాగానే రాబోతూ ఉంది. ఈ అంత్య దినాల్లో క్రీస్తు విరోధి వాడి యొక్క ఆలోచనలన్నీ కూడా జరిగించుకోవడానికి ఉపయోగించుకునే రెండు బలమైన సాధనాలు ఏంటి తెలుసా? ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినటువంటి రోబోట్, రెండవది ఈ అపవిత్రమైనటువంటి నెఫిలిం యొక్క ఆత్మలో ఏలియన్స్నే. ఈ రెండింటిని చాలా బలంగా వాడుకుంటాడు. ఒక కాలం వరకు ఒక మతాన్ని వాడుకుంటాడు, ఆ తర్వాత నుంచి ఆ మతాన్ని ప్రక్కన పెడతాడు. అప్పటికే వాళ్ళు మోసగిస్తారు. తర్వాత ప్రాకారములు గల దేవత అంటే ఐగుప్తు దేవతలు దింపుతాడు. వాళ్ళు ఎవరు? పడద్రోయబడిన దేవదూతలు, అపవిత్రమైన ఆత్మలు. వాటిని చూస్తారు. ఆ రోజున భూలోకంలో ఉన్న రాజులందరినీ కూడా పోగు చేయడం కొరకే ఈ కప్ప వంటి స్వరములు కలిగినటువంటి 3 అపవిత్ర ఆత్మలు బయలుదేరడం నేను చూశానంటాడు యోహాను. కాబట్టి అవన్నీ వస్తాయండి. ఈజిప్షియన్ గాడ్స్ అన్నీ కూడా దిగుతారు. ఈజిప్ట్లో ఉన్నటువంటి వారిని ఆనాటి కాలంలో ఏ దేవీ దేవతలు అయితే మోసగించాయో, ఏ స్వరూపాలతో వచ్చైతే వాళ్ళని మభ్యపరిచాయో ఆ దేవతలన్నీ దిగుతాయి. అమున్రా అనుకుంటారా, లేకపోతే అనూబిస్ అనుకుంటారా, బెహ్మోత్ అని ఏమన్నా చాలా పేర్లు ఉన్నాయి వాటికి. అవన్నీ కూడా దిగే అవకాశం ఉంది. కాబట్టి ముందు రోజుల్లో రోబోటిక్ ఆర్మీ ఆల్రెడీ బయటకు వచ్చేసింది. రోబోటిక్ ఎక్విప్మెంట్, రోబోటిక్ సర్వెంట్స్, రోబోటిక్ ఆఫీసర్స్, రోబోటిక్ ఎవ్రీథింగ్. రోబోటిక్తోనే ఇంకంతా కూడా ముందుకెళ్ళే ప్రయత్నాలు అన్నీ కూడా తిరగబడతాయి మన మీద. ఒక రోజున అవే మన మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే క్రీస్తు విరోధి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతాయి అన్నీ కూడా. వచ్చేటువంటి జ్ఞానం అంతా కూడా దేవుడి నుంచే వచ్చిందని మాత్రం అనుకోకండి. అలాగైతే మనుషులకు ఆయుధాలు తయారు చేయాలని, మనుషులకి చాలా రకాలైనటువంటి నష్టాన్ని కలిగించేటువంటి వాటిని కలుగు చేయాలన్నది నేర్పింది పడద్రోయబడిన దేవదూతలే, దేవుడు కాదు. ఈ విషయాన్ని గమనించండి. దీని మీద సంపూర్ణ సమాచారం రేపు రిలీజ్ అయ్యేటువంటి హానోకు పార్ట్ 2 వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, చూసే ప్రయత్నం చేయండి. ఇది రెండో విషయం. రోబోట్స్ ఇంక బయటికి ఫుల్గా ఆధిపత్యం చేసే కాలం వచ్చేసిందని చెప్పి, మొదటగా ఏలియన్ గురించి పూర్తి సమాచారాన్ని బయట పెట్టేటువంటి కాలం వచ్చేసిందని చెప్పి, మూడవదిగా ఆల్రెడీ ఇండియాకి సంబంధించినటువంటి మిలిటరీ అఫీషియల్స్ బీ అలర్ట్ అని అంటా ఉన్నారు. ఆర్మీకి ఒక పిలుపునిచ్చారు, అలర్ట్గా ఉండండి అని చెప్పి. ఏదో జరగబోతుందండి.
ఏదో జరగబోతుంది, కానీ ఆ వార్త మాత్రం బయటికి రాకుండా మాత్రం చాలా జాగ్రత్త పడుతున్నారు ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి నాయకులందరూ. చాలా ఏదో పెద్ద వినాశనం అయితే మాత్రం ఏదో రాబోతుంది, అందులో సందేహం అనేది లేదు. అయితే ఇప్పుడే వస్తుందో లేదు తెలియదు, ఫ్యూచర్ డేస్లో మాత్రం ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోక తప్పదని అయితే మాత్రం నేను గట్టిగా నమ్ముతాను, బలంగా నమ్ముతా ఉన్నాను ఈ విషయాన్ని అయితే మాత్రం నేను. అయితే ఇది అలర్ట్ అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ట్రంప్ గారు మోడీ గారికి ఫోన్ చేశారు. మోడీ గారు ట్రంప్ గారు మాట్లాడుతున్నటువంటి మధ్యలో ఎలాన్ మస్క్ కూడా కనెక్ట్ అయ్యాడంట. ఇది తిరుగుతున్నటువంటి నా వరకు ఉన్న చిన్న సమాచారం. ట్రంప్ గారు మోడీ గారు వారి దేశ అధ్యక్షులు కనుక వాళ్ళు మాట్లాడుతున్నారంటే దానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఎలాన్ మస్క్ వీళ్ళతో పాటుగా కాన్ఫరెన్స్లో ఎందుకు కలవలసి వచ్చింది, ఏం మాట్లాడడానికి వచ్చారు అనే విషయం అయితే బయట తిరుగుతుంది. అందులో ఏమై ఉండొచ్చు అని అడిగితే నా యొక్క ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఇంటర్నెట్ ఆపేసే ఆలోచన వాళ్ళు ఉన్నారండి. ఒకవేళ అది ఆగిపోతే మీరేం కంగారు పడద్దని చెప్పడానికి ఏమైనా చేస్తాడా? ఎందుకంటే ఎలాన్ మస్క్ స్టార్లింక్ని ఇండియాలోకి ప్రవేశపెడుతున్నాడా అంటే తీసుకుని వస్తాడా సమయంలో ఏమన్నా? ఎందుకంటే ఇరాన్లో మన జరిగినటువంటి ఆ వినాశనం జరిగింది కదా, చాలా భయంకరమైనటువంటి ర్యాలీలు జరిగినాయి కదా, అప్పుడు ఇంటర్నెట్ ఆపేశాడు అయతోలా కమీనే పవర్ అంతా ఆపేశాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి విజువల్స్ రికార్డింగ్స్ బయటికి రేపు ప్రపంచానికి వచ్చే అవకాశం లేనప్పుడు ట్రంప్ గారు ఆదేశిస్తే ఎలాన్ మస్క్ స్టార్లింక్ని ఇరాన్ మీదకి తీసుకుని వచ్చాడు. ఆ విధంగా ఏమన్నా ఇంటర్నెట్ ఆగిపోయేటువంటి సమయం వచ్చినప్పుడు నేను స్టార్లింక్ని పంపిస్తానని చెప్పి ఏదన్నా ముందుగానే అడ్వైజ్ ఏమైనా ఇచ్చాడా ఏమో, అది కూడా నాకైతే తెలియదు. కానీ మొత్తానికి ఏదో జరుగుతుంది. రాబోయేటువంటి రోజులు మాత్రం మంచివి కాదండి. ప్రపంచంలో ఈనాటి వరకు ఏ మనిషి కూడా కని విని ఎరిగినటువంటి ఒక వినాశనం అయితే రాబోతుందని బైబిల్ చెప్తా ఉంది. ఆ మహాశ్రమంలో మీరు ఉండకుండా ఉండాలంటే ప్రభువునందు విశ్వాసం, నిజమైనటువంటి ఆత్మరక్షణ, నిజమైనటువంటి మారు మనసు, పశ్చాత్తాపంతో కూడినటువంటి జీవితాలే మీరు కట్టబడితే ఖచ్చితంగా ఎత్తబడతారు. లేదంటేనా దొంగవలి వచ్చే సమయానికి మీరు కానీ సిద్ధంగా లేకపోతే విడవబడ్డం మాత్రం తథ్యమే. మనం ఉన్నది అంత్య దినాల్లో చివరి డేస్కి వచ్చేసాం. ఇంకా కొత్తగా జరగవలసినవి ఏమీ లేవు. జరగవలసినవి రెండే. ఒకటి, ఏలియన్స్ అనేటువంటివి సూచనలు కూడా ఆకాశంలో మనకు కనబడాలి. అవి కూడా కనబడేటువంటి అవకాశం చాలా దగ్గరలోనే ఉంది. దగ్గరగా ఉన్నాయి ఆ రోజులన్నీ కూడా. హ్యూమనాయిడ్స్ అన్నీ కూడా మనుషులకు వ్యతిరేకంగా మారిపోయేటువంటి రోజులు సమీపంగా ఉన్నాయి. అవి కూడా మీరు కల్లారా చూస్తారు. నేను ప్రాఫెసీ ప్రెడిక్షన్ అంటారా, దేవుడు నాకు చూపించింది అయితే మాత్రం ఇప్పటివరకు నేను చెప్పుకుని వచ్చానండి. చాలా ఇంకా ఉన్నాయి మీతో పంచుకోవడానికి. అయితే ఎంతో కొంత నాకు సపోర్టివ్ ఏమన్నా న్యూస్ కానీ రిలీజ్ అవుతాయి అన్నీ మాట్లాడతాను ఖచ్చితంగా. అప్పుడు ఇంకా బలంగా నాకు అది సపోర్ట్ ఉంటుంది. కనుక చాలా ఉన్నాయి, ఆల్రెడీ నేను పబ్లిక్ పోస్టుల్లో కూడా పెట్టాను. కాబట్టి అనేక మందిని సిద్ధపరచడానికి ఇది ఉపయోగపడుతుందంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. అంతకుమించి మీ నుంచి నేను కోరేది ఏమీ కూడా లేదు. కాబట్టి ఇంకా చాలా విషయాలతో మీ అందరి ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.